ఈరోజు పార్ట్ 2. నిన్న ప్రాణాయామ పార్ట్ 1 చేశాం కదా! ఈరోజు పార్ట్ 2 చేద్దాము. వాయిస్ వినిపిస్తుందా నిన్నట్లకే? ఇన్ కేస్ వాయిస్ గాని వినిపించకపోతే నో అని పెట్టండి. ఓకే. ముందు వార్మప్ చేద్దాము. తర్వాత మిగిలిపోయిన ప్రాణాయామాలు చేద్దాం. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Side bending. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 9, 9, 10, 10. Side turning. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 10, 10. Okay. Rotation. 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10. Shoulder shrugging. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Elbow touching. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Flexion, elbows. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Wrist. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10. Fist. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10. Rotation. 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10. Fingers lock చేయండి. Stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Chest bending. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. బ్యాక్ బెండింగ్. ఇప్పుడు చేతులు వెనక లాక్ చేయండి. బ్యాక్ బెండింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు సైడ్ బెండింగ్. చేతులు వేస్ట్ మీద ఉంచాలి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Twisting. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. March fast. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Second twisting. Lock chain back side. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Kicking. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. కంప్లీట్ స్ట్రెచ్చింగ్. షోల్డర్ కాళ్ళ మధ్య దూరం ఉంచండి. షోల్డర్ లెవెల్లో చేతులు పెట్టాలి. ట్విస్ట్. 1, 1, 2, 2. మధ్యలో ఆగాలి. 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. సైడ్ బెండింగ్. కాళ్ళ మధ్య దూరం ఉంచండి. షోల్డర్ లెవెల్లో చేతులు పెట్టాలి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Knees, మోకాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Notation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Total stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, వార్మప్స్ అయిపోయాయి. అందరు కూర్చోండి. నిన్నట్లాగే మ్యాట్ వేసుకొని కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోవచ్చు, చైర్లో కూర్చున్న వాళ్ళు చైర్లో కూర్చోవచ్చు, మంచం మీద కూర్చొని చేసేవాళ్ళు మంచం మీద చేయొచ్చు.
ఓకే. నిన్న మనం అర్ధ సూర్యభేద చేసాము. అర్ధ చంద్రభేద. పూర్ణ సూర్యభేద, పూర్ణ చంద్రభేద. దాంతో పాటు నాడీ శోధన, భస్త్రిక, కపాలభాతి ఇవి చేసాం మనం బేసికల్‌గా. శీతలి, శీత్కారి అండ్ పవన భస్త్రిక. మొత్తం 10 ప్రాణాయామం నిన్న చేశాం. ఈరోజు రిమైనింగ్ చేద్దాం. ఈరోజు చేయబోయేది ఉజ్జయి ప్రాణాయామ అంటారు. ఉజ్జయి అంటే గొంతు ఇక్కడ ఉంది కదా! మనము గాలి పీల్చుకునేటప్పుడు, గాలి వదిలేటప్పుడు ఇక్కడ ఈ వోకల్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టైట్ చేయాలి. అంటే ఇక్కడ ఒక హోల్ ఉంది. హోల్‌లో నుంచి మనం గాలి పీల్చుకోవాలంటే ఎలా పీల్చుకుంటాం? హోల్‌లో నుంచి గాలి వచ్చేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది చూసారా? మనం ఏదైనా గొట్టం తీసుకొని ఊదితే అదొక ఊదే సౌండ్ వస్తుంటుంది కదా! ఆ టైప్‌లో సౌండ్ రావాలి ఇక్కడ. అంటే మామూలు గాలి పీల్చుకుంటే ఇలా నార్మల్ ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పినట్టు ఉజ్జయి అంటే ఇక్కడ టైట్ చేసి పీల్చుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు సౌండ్ వచ్చింది చూసారా? సౌండ్ కొంచెం కీన్‌గా వింటే అర్థమవుతుంది. ఇది టైట్ చేసి ఇక్కడ పీల్చుకోవాలి. అంటే మనం పీల్చుకునే సౌండ్ ఏం చేయకుండానే మామూలు గాలి పీల్చుకుంటేనే పీల్చుకొని వదిలితేనే వస్తుంది ఆ సౌండ్. ఓకే. చేయండి. ఇది 12 టైమ్స్ చేయాలి. మామూలు పొట్ట మూమెంటే వస్తుంటుంది. కానీ ఇక్కడ సౌండ్ రావాలి. స్టార్ట్. గాలి పీల్చుకోండి. మీ వాల్యూమ్ ఏమైనా ఉంటే దాన్ని పెంచుకోండి కొంచెం. అప్పుడు నా అర్థమవుతుంది గాలి పీల్చుకునే సౌండ్. అర్థమైందనుకుంటాను. సౌండ్. ఈ సౌండ్ ఇక్కడి నుంచి వస్తుంది. మనమేం సౌండ్ చేయట్లేదు. టైట్ చేసేసి గాలి పీల్చుకుంటే చాలు. ఈ సౌండ్ వస్తే వోకల్ కార్డ్ సౌండ్స్ అంటాం. ఇవి చేయడం వల్ల ఇక్కడ ఉండేటువంటి విశుద్ధి చక్ర అంటాం. విశుద్ధి చక్ర స్టిమ్యులేట్ అవుతుంది. మొత్తం థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి హైపోథైరాయిడిజం కావచ్చు, హైపర్ థైరాయిడిజం కావచ్చు, పారాథైరాయిడ్ గ్లాండ్స్ ప్రాబ్లమ్ కానీ, ఏదైనా పారాథైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కానీ, కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే పారాథైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ అవుతుంది దీంట్లో. అలాగే హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. లంగ్స్ సరే దీని బెనిఫిట్స్ పక్కన పెడదాం. ఇది ఉజ్జయి ప్రాణాయామం.
నెక్స్ట్ మళ్ళీ సౌండ్ చేసేదే భ్రామరి అంటాం. భ్రామరి అంటే తుమ్మెద. తుమ్మెద మన చుట్టుపక్కల ఎక్కడైనా సరే కొంచెం గాల్లో తేలుతూ ఎగురుతూ పోతుందనుకోండి. జుమ్మని సౌండ్ మనకొస్తది గదా! చెవుల్లో వినిపిస్తుంటుంది కదా! ఆ విధంగా సౌండ్ మనం చేయాలి. దానికి యాక్చువల్‌గా ఆహ్, పద్ధతి ప్రకారం అయితే ఎక్స్‌టర్నల్ వరల్డ్ నుంచి మన మొత్తం అంతఃచక్షువులు మొత్తం క్లోజ్ అయిపోవాలంటారు. పెద్ద పెద్ద పదాలున్నాయి గదా! ఏం లేదు. బొటనవేలు. బొటనవేలుతో చెవులు మూసేయాలి. అలాగే చూపుడు వేలుతో కళ్ళు మూసేయాలి. మిడిల్ దాంతో ముక్కుకు 2 వైపులా ఉంచాలి. ఫోర్త్ ఫింగర్ పైన అప్పర్ లిప్ పై పెదవి మీద ఉండాలి. లిటిల్ ఫింగర్ కింది పెదవి మీద ఉండాలి. ఇది ప్రొసీజర్. యాక్చువల్ ప్రొసీజర్ అయితే ఇది. అన్నీ క్లోజ్ అయిపోతాయి. కేవలం ఈ మిడిల్ ఫింగర్ మాత్రమే మనం మూవ్ చేయాలి. అంటే ముక్కును ముయ్యాలన్నా, ఓపెన్ చేయాలన్నా కేవలం ఈ మిడిల్ ఫింగర్ మాత్రమే కదులుతుంటుంది. యాక్చువల్‌గా ఇలా పైకి లేపాల్సిన అవసరం లేదు. పక్కన పెట్టుకుంటాం. జస్ట్ ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది. తీస్తే ఓపెన్ అవుతుంది. ఇది ప్రొసీజర్. గాలి పీల్చుకోవాలి. ముక్కులో నుంచి గాలి పీల్చుకొని వదిలేటప్పుడు హమ్మింగ్ బీ సౌండ్ చేయాలి. అని చెప్పి చేయాల్సి ఉంటుంది. ఓకే. గాలి పీల్చుకోండి ఒకసారి. వదిలేయాలి. ఇది 1 బ్రీతింగ్ యాక్చువల్‌గా. ఇటువంటివి 12 బ్రీతింగ్ చేయాలి. కానీ ఇదంతా క్లోజ్ చేసుకొని చేయగలిగితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చేయలేకపోతే మనమే క్లోజ్ చేయాలి. డైరెక్ట్‌గా ఐస్ మూసేయాలి. చెవులు సింపుల్‌గా సింప్లిఫైడ్ చేసిందైతే ఈ వేళ్ళతో చెవులు మూసేయాలి. చెవులు మూసేసి స్ట్రెయిట్ కూర్చొని గాలి గాలి పీల్చుకోవాలి. వదిలేటప్పుడు హమ్మింగ్ బీ సౌండ్ చేయొచ్చు. ఇది సింప్లిఫైడ్. పర్ఫెక్ట్‌గా చేయడం అంటే మాత్రం ఇదే. ఇలాగే చేయాలి అంట. అంటే ఈ చెవులు మూసేస్తాం. చెవులు మూసేస్తే బయట నుంచి సౌండ్ వినిపించదు. కళ్ళు మూసేస్తాం. బయట మనము ఏమి చూడము. అలాగే నోటికి పైన మూసేస్తాం. ఇలా మూసేసేసరికి ఏమీ మాట్లాడలేము. కేవలం ముక్కు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఎక్స్‌టర్నల్ అంటే బయట ప్రపంచంతో మనకు సంబంధం కేవలం ముక్కు ద్వారానే అవుతుంది. అది కూడా మనం పీల్చుకొని వదిలేటప్పుడు సౌండ్‌తో పాటు మనం వదిలేస్తాం కాబట్టి, మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి అంటే ఇంటర్నల్ ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ మొత్తం బయటికెళ్ళిపోతూనే ఉంటాయి. అది కూడా చూసారు కదా! ఇప్పుడు నేను చేసినట్టు. ఒక్కసారి 1 మినిట్ గాని మీరు గాని పీల్చుకుంటే మాక్సిమం 2 మినిట్స్ టైం తీసుకొని వదలాలి. 1:2 రేషియోలో అంటారు. ఫస్ట్ 1:2 తర్వాత 1:4 1:6 అలా అంటే వదలడం ఎలాగో వదులుతాం ముక్కుతోనే. కానీ ఎంత స్లోగా, కంట్రోల్డ్‌గా వదలగలిగితే అప్పుడు మన నర్వస్ సిస్టమ్ మీద, రెస్పిరేటరీ సిస్టమ్ మీద మనకు కంట్రోల్ ఒస్తుంది. ఇది ఫిజికల్ లెవెల్‌లో. ఇంటర్నల్‌గా మనసు మీద కంట్రోల్‌లోకొస్తుంది. అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇది దీని పర్పస్. కానీ మనం ఇయన్నీ క్లోజ్ చేసేదానికన్నా కూడా సింపుల్‌గా ఇలా క్లోజ్ చేసి ఇలా చేస్తే ఎలాగో మనం మూసేస్తున్నాం. ఏం వినిపించదు ఒకటి. రెండోది కళ్ళు. కళ్ళు మూసేస్తున్నాం. పెదాలు గట్టిగా చేస్తాం. అంటే మాట్లాడే ఛాన్స్ లేకుండా. ఇది చేయగలిగినా గానీ సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. 12 టైమ్స్ చేద్దాం. ఓకే. స్టార్ట్. చెవులు మూసేసేయండి. ఐస్ క్లోజ్ చేయండి. సాధ్యమైనంత ఎక్కువ టైము వదలడానికి ట్రై చేయండి. పీల్చుకోవడం ఒకసారి పీల్చుకున్నా గానీ
దానికి డబుల్, త్రిబుల్ టైం వదలాలి. 6 టైమ్స్ చేద్దాం. 12 టైమ్స్ అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది దీనికి. ఓకే. 6 టైమ్స్. లాస్ట్ టైం. సిక్స్ టైమ్స్ మనం చేసాం. దీన్ని భ్రామరీ ప్రాణాయామ అంటారు. అసలు 12 టైమ్స్ మీ లెంత్ ఎంతుందో యాక్చువల్‌గా 1:4 రేషియోలో చేశాను. 1:12లో చేయొచ్చు. ఈజీగా చేయొచ్చు. ఒకసారి డీప్ బ్రీతింగ్ తీసుకుంటే మనం 10 సెకన్లు తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 120 అంటే 2 మినిట్స్ వరకే బ్రీత్ వదలొచ్చు. దీన్ని మినిమమ్. అది బై ప్రాక్టీస్ మీద వస్తుంది. ఒకటేసారి రాదు. చేస్తూ ఉంటే అసలు మైండ్ ఖాళీ అయిపోతుంది. ఏముండదు. మీకెప్పుడైనా సరే నిద్ర పట్టకపోయినా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువున్నా, టెన్షన్ ఎక్కువున్నా, బాడీ అంతా అనీజీగా అనిపించినా, అసలు ఒక్కోసారి మనకు చాలా డల్‌గా అనిపిస్తూ ఉంటుంది. మొనోటనీ ఏదో ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. ఇటువంటి కండిషన్‌లో ఇది చేయండి. భ్రామరీ ప్రాణాయామం చేయండి. బీపీ షూటప్ అయిపోయి విపరీతంగా హెడేక్ వస్తూ ఉంటుంది కొంతమందికి. అటువంటప్పుడు సింపుల్‌గా భ్రామరీ ప్రాణాయామం చేయండి. చేయగలిగితే పడిపోతుందసలు. బాడీ అంతా తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది. అంతా ఇక్కడి నుంచి సగం బరువు తీసేసిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు కూడా మీరు ఫీల్ కావచ్చు కరెక్ట్‌గా చేస్తే. అంటే సారీ. మనము ఎంత టైం దాన్ని ఎంత లెంతీగా మనం వదలగలుగుతున్నామో అంత ఎక్కువ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. మామూలుగా పీల్చుకొని అని చెప్పి వదిలేసామనుకోండి. దానివల్ల పెద్ద మీకు డిఫరెన్స్ ఏం తెలీదు. కానీ మీరు వదలగలిగేదాన్ని లెంతీగా వదిలారనుకోండి చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. కావాలంటే జస్ట్ చేసి చూడండి అంతే మీరు. దీన్ని చేసి చూస్తే చాలు. దాని రిజల్టు మీరే చూస్తారు. ఇదేం పెద్ద కష్టం కూడా కాదు. చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు.
ఈవెన్ ఆఫీసుల్లో కూడా చేసుకోవచ్చు అని చెప్తాను నేను. ఓకే. ఇది భ్రామరీ ప్రాణాయామం. ఇప్పుడు పూర్ణ పూరక చేద్దాం. పూర్ణ పూరక అంటే దాని పేరే ఉంది. ఒకటేసారి పీల్చడం. అంటే వదలడం ఏంటి? అంటే స్టెప్ బై స్టెప్ వదలాలి. అర్థమైందా? దీంట్లో 2 ముక్కులు. 2 ముక్కుల్లో నుంచి ఒకటేసారి పీల్చుకుంటాం. రైట్ నోస్ మూసేసి లెఫ్ట్‌లో నుంచి 6 స్టెప్స్‌లో దాన్ని వదులుతాం. ఒకేసారి పీల్చేసుకోవాలి మొత్తం. తర్వాత రిలీజ్ వదిలేసి ఆగాలి. పీల్చుకోకూడదు. మళ్ళీ రిలీజ్ ఆగాలి. రిలీజ్, రిలీజ్ అంటే 6 టైమ్స్‌గా దాన్ని వదలాలి. ఈ మధ్యలో ఎక్కడ పీల్చుకోకూడదు. అర్థమైందా? స్టార్ట్. స్ట్రెయిట్ కూర్చోండి. పూర్ణ పూరక ఒకటేసారి పీల్చుకోండి. ఎంత స్లోగా, డీప్‌గా పీల్చుకుంటే అంత మంచిది. ఇప్పుడు రైట్ క్లోజ్ చేయండి. లెఫ్ట్‌లో నుంచి వదలాలి. రిలీజ్, 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 రిలీజ్. మళ్ళీ పీల్చుకోవాలి. క్లోజ్, రిలీజ్, 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 రిలీజ్. మళ్ళీ బ్రీత్. రిలీజ్, 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 రిలీజ్. మళ్ళీ 6 టైమ్స్ చేద్దాం. రిలీజ్, 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 రిలీజ్. ఈ 6 టైమ్స్ వదిలేంత వరకు హోల్డ్ చేసి పెట్టాలి మన లంగ్స్‌లో. బ్రీత్. రిలీజ్, 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 రిలీజ్. ఇంకొకసారి. క్లోజ్, రిలీజ్, 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 రిలీజ్. మీ కేపబిలిటీ. ఎంతసేపు మీరు హోల్డ్ చేయగలరు. ఇది కుంభక అంటే అంతర్కుంభకతో పాటు ఉన్నది. యాక్చువల్ గాలి పీల్చుకొని లోపల మనం హోల్డ్ చేస్తున్నాం దాన్ని. హోల్డ్ చేసి వదిలేటప్పుడు సెక్షనల్ బ్రీతింగ్. దీన్ని చేయడం వల్ల మీరు లంగ్స్‌ని మాక్సిమం స్ట్రెచ్ చేస్తారు, ఫిల్ చేస్తారు. వదిలేటప్పుడు ఒక్కసారిగా వదిలేయకుండా స్టెప్ బై స్టెప్ దాన్ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే మన లంగ్స్‌లో రైట్ సైడు 3 లోబులుంటాయి. లెఫ్ట్ సైడు 2 లోబులుంటాయి. సో, ఈ లోబులర్ సెక్షనల్ బ్రీతింగ్ అంటాం మేము. ఇంత మాక్సిమం తీసుకొని వదిలేటప్పుడు ఒక్కొక్క లోబు క్లియర్ అవుతూ వస్తుంది. అప్పుడు బాడీకి కూడా అర్థమవుతుంది. అంటే ఆక్సిజన్ కాన్సంట్రేషన్ ఎలా మారుతుంది మన బాడీలో, కార్బన్ డయాక్సైడ్ ఎక్స్‌చేంజ్ ఎలా జరుగుతుందంటే ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే అదే కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే. దీన్ని పూర్ణ పూరక అంటాం. ఇప్పుడు పూర్ణ రేచక అంటే రేచక అంటే వదిలేయడం. ఒకేసారి వదిలేయాలి. అంటే రివర్స్. మనం ఇప్పుడు చేసిన దానికి రివర్స్. పీల్చుకునేటప్పుడు 6 స్టెప్స్‌గా పీల్చుకుంటాం దాన్ని.
వదిలేటప్పుడు ఒకటేసారి వదిలేస్తాం. ఇది ఆగాలి. గుర్తుపెట్టుకోండి. మనం 6 స్టెప్స్‌గా పీల్చుకునేటప్పుడు పీల్చుకుంటాం, హోల్డ్ అక్కడ వదలకూడదు. మళ్ళీ పీల్చుకోవాలి, హోల్డ్. నింపుకుంటూ ఎళ్తాం. మనం ఇప్పుడు చెప్పింది ఇందాకేమో ఒకటేసారి నింపేసి స్టెప్ బై స్టెప్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఫిల్ చేస్తాం. దీనివల్ల లంగ్స్ కెపాసిటీ చాలా బాగా పెరుగుతుంది. మీరు జస్ట్ 21 డేస్ చేసి చూడండి. మీ బ్రీతింగ్ కెపాసిటీ మాక్సిమం వెళ్ళిపోతుంది. అంత బాగా పనిచేస్తుంది. ఈ ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యే వాళ్ళకైతే ఇది అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్. ఓకే. సరే దాని బెనిఫిట్స్ మనం మాట్లాడదాం. స్టార్ట్. పూర్ణ పూరక. ఆహ్, సారీ పూర్ణ రేచక. పీల్చుకోండి. బ్రీత్. 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 ఇప్పుడు లెఫ్ట్‌లో నుంచి వదిలేయాలి. స్లోగా, కంట్రోల్‌గా వదలాలి. ఎందుకంటే యాక్చువల్‌గా 6 టైమ్స్ సెక్షనల్ బ్రీతింగ్ మీరు తీసుకుంటే లంగ్స్ మాక్సిమం ఫుల్ అవుతాయి. ఒక్కసారిగా వదిలేయని చూస్తుంటుంది బాడీ. లేదు. దాన్ని వదిలేయం. దాన్ని కంట్రోల్‌గానే మనం వదలాలి. పీల్చుకునే దానికి ఆల్‌మోస్ట్ ఆల్ 1:2 రేషియోలో చేయాలి అంటారు దీన్ని. మీరు చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ చెస్ట్ పెరగడం మీరు చూస్తుంటారు. స్టెప్ బై స్టెప్. అలాగే చేయాలి. ఓకే. ఇది గూడా 6 టైమ్స్ చేద్దాం. ఒకసారి చేసాం. స్ట్రెయిట్ కూర్చోండి ఎప్పుడు. స్ట్రెయిట్ కూర్చుంటేనే ఎక్కువ పీల్చుకుంటారు. ఇలా బెండ్ అయిపోతే పీల్చుకోలేరసలు. స్ట్రెయిట్. స్టార్ట్. బ్రీత్. 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 రిలీజ్. స్లోగా. ఛాతీ అబ్జర్వ్ చేయండి. ఎలా పెరుగుతుందో మీకే తెలుస్తుంది. స్టార్ట్. బ్రీత్. 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 రిలీజ్. ఆపుకోవడం కష్టం ఉంటది. కానీ అక్కడ మీరు ఆపుకోవడమే మీ కెపాసిటీ. ఎంత మాక్సిమం హోల్డ్ చేసుకొని దాన్ని స్లోగా రిలీజ్ చేస్తే మీ లంగ్స్ మాక్సిమం కెపాసిటీని మీరు వాడుకుంటారు. ఎవ్వరు 20% కన్నా ఎక్కువ కెపాసిటీ వాడుకోవట్లేదు. ఫుల్ కెపాసిటీ వాడుకుంటే దాని బెనిఫిట్స్ డిఫరెంట్ ఉంటాయి. స్టార్ట్ మళ్ళీ. బ్రీత్. 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 రిలీజ్. 2 మోర్ టైమ్స్.
మీకు అర్థం కాడని నేను చేతులు పెడతా, మీరు చేయక్కర్లేదు. మీరు జస్ట్ బ్రీతింగ్ మీదే కాన్సంట్రేట్ చేయండి. స్టార్ట్. బ్రీత్, 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 బ్రీత్. లాస్ట్ టైం. బ్రీత్, 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 రిలీజ్. సిక్స్ టైమ్స్. ఇది 12 టైమ్స్ చేయొచ్చు. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎక్సలెంట్ ఎక్సర్సైజ్ ఇది. ఓకే. దీన్ని పూర్ణ రేచక అంటారు. ఇంకొకటి ఉంది, ఉత్తాన భస్త్రిక అంటారు. ఉత్తాన భస్త్రిక అంటే మనం ఆల్రెడీ లైవ్ క్లాస్లో కూడా ఇంతకుముందు చేసాం. భస్త్రిక అంటే నిన్న చేసాం. గాలి పీల్చుకొని వదలడం. 2 సౌండ్లు వస్తాయి. దాన్నే విత్ హ్యాండ్ మూమెంట్స్తో చేయాలి. అంటే గాలి చేతులు ఇలా పెట్టాలి. గాలి పీల్చుకునేటప్పుడు చేతులు పైకి వెళ్ళాలి. కిందికి వెళ్ళేటప్పుడు ఫోర్స్కి ఇలా కిందికి వస్తుంది. పీల్చుకుంటాం, వదిలేస్తాం, పీల్చుకుంటాం, వదిలేస్తాం. 2 కోఆర్డినేషన్ చేయాలి. పైకి వెళ్ళేటప్పుడు పీల్చుకోవాలి, కిందికి వెళ్ళేటప్పుడు వదిలేయాలి. ఇది చేయాలి. దీన్ని 108 టైం చేయొచ్చు. మనం 54 చేద్దాం. సేమ్ భస్త్రిక కపాలభాతి లాగే ఉంటుంది. ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. ఇది మనం పుల్ చేసినట్టు అవుతుంది. ప్లస్ అనాహత చక్రాన్ని స్టిమ్యులేట్ చేస్తాం. ఇక్కడ మ్యాక్సిమం 30 మరీ లేపుతాం. అది ఉంటుంది. ఓకే, చేయండి. స్టార్ట్. బ్రీత్, వదిలేయండి. బ్రీత్, వదిలేయాలి. చేతులు ఇలా ముందుకు రాకూడదు, సైడ్కే ఉండాలి. కరెక్ట్గా చెస్ట్ స్ప్రెడ్ అయి ఉండాలి. ఇలా కంటిన్యూస్గా నాన్ స్టాప్ 54 చేయండి. నా 54 అయిపోయాయి. ఇది స్లో యాక్చువల్ చూపించాం. స్పీడ్ చేస్తా, చాలా ఫాస్ట్ చేయొచ్చు ఇది. ఇది స్పీడ్. ఈ స్పీడ్ ఇంకా దీన్ని డబుల్ స్పీడ్లో కూడా చేయొచ్చు. అసలు చేతులు ఇది కంటిన్యూస్గా 108x12 మినిమం చేయాలి. ఇది ఆల్మోస్ట్ ఆల్ 108x12 వచ్చి 20 మినిట్స్లో అయిపోవాలి. అసలు చేతులు లేనట్టు అనిపిస్తుంది మీకు ఇది చేస్తే. కంప్లీట్గా ఎవరో పీకేసుకొని వెళ్ళిపోయారు అన్నట్టు. ఓన్లీ మొండిలో చేతులు లేని వాళ్ళకి మొండి ఒక్కటే ఉందా అంత లూజ్ అయిపోతాయి టోటల్. ఇంకా మీకు ఫ్రోజన్ షోల్డర్లు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ రావు. దాన్ని వదిలేయాల్సిందే. లంగ్స్ కెపాసిటీ అయితే మ్యాక్సిమం పెరుగుతుంది ఇది చేయడం వల్ల. బాడీలో కుండల్ని స్టిమ్యులేట్ చేయడం అంటారు దీన్ని. మ్యాక్సిమం ఇలా లేపితే కుండల్ని స్టిమ్యులేట్ అవుతుందంట. సరే, కుండల్ని ఏంటని ఇప్పుడు అడగొద్దు, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం. ఇది చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఉత్తాన భస్త్రిక అంటారు. ఇంకా
మూర్ఛ ప్రాణాయామ అంటాం. మూర్ఛ ప్రాణాయామ ఇది కొంచెం అడ్వాన్స్‌డ్ ప్రాణాయామ. మేబీ ఆహ్, కొంచెం యోగాలో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, ముద్రాస్‌తో ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని చేయొచ్చు. ఎందుకంటే ఇది చేసినప్పుడు ప్రాక్టీస్ ఉండాలి. లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతారు. దాని పేరే మూర్ఛ. ఫిట్స్ వస్తే ఎలా పడిపోతామో అలా పడిపోవడం అంటారు. ఈ మూర్ఛ ప్రాణాయామలో అంటే మీకు ప్రొసీజర్ చెప్తాను. మీరేం చేయొద్దు. ఇప్పుడు నేను చూపిస్తాను జస్ట్ చూడండి. అంటే మూర్ఛ ప్రాణాయామం ఒకటుందంటే అదొకటుందా అని చెప్పి మీరు చూడొద్దు. మూర్ఛ ప్రాణాయామం ఉంది. దాని ప్రొసీజర్ తెలిసుండాలి. మన నాలుక ఏదైతే ఉందో దీన్ని పైన ప్యాలెట్ అంగిల్‌కి టచ్ చేయాలి. అంటే నాలుకని ఫోల్డ్ చేసి వెనక్కి ఎంత వెళ్తే అంత మంచిది. ఎంత పైన టచ్ చేస్తారో అంత పైన టచ్ చేయాలి. టచ్ చేసి దాన్ని ఖేచరీ ముద్ర అంటారు యాక్చువల్‌గా. టచ్ చేసి గాలి పీల్చుకోవాలి. గాలి పీల్చుకొని వదిలేసి మెల్లగా భ్రూ మధ్య దృష్టి అంటారు. 2 కళ్ళు ఇక్కడ ఐబ్రోస్ మధ్యలో కాన్సంట్రేట్ చేయాలి. మెల్లగా తల పైకి లేపి అంటే నాలికని ఫోల్డ్ చేయాలి. తల పైకెత్తాలి. 2 ఐబ్రోస్ మధ్యలో కాన్సంట్రేట్ చేయాలి. ఉజ్జయి ప్రాణాయామ చేయాలి. మొత్తం ఇన్ని మిక్స్ అవుతాయి దీంట్లో. అంటే గాలి పీల్చుకొని మనం వదిలేటప్పుడు ఇక్కడ వోకల్ కట్ సౌండ్ మనం చేశాం కదా స్టార్టింగ్‌లో. ఆ సౌండ్ రావాలి. ఇన్ని మిక్స్ అవుతాయి దీంట్లో. దీన్ని మూర్ఛ అంటారు. అంటే ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. మాక్సిమం నాకు తెలిసి 3 నిమిషాలు గాని ఎవరు ఉండరు. పడిపోతారు కింద. అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది. నేను చేస్తాను చూడండి అంతే మీరు. మీరు చేయొద్దు. ప్రాక్టీస్ చేయొద్దు. ఎందుకంటే అడ్వాన్స్ ప్రాక్టీసు కొంచెం యోగా పర్ఫెక్షన్ లేకపోతే కొంచెం కళ్ళు తిరిగి పడిపోతారు. అందుకని జస్ట్ ప్రొసీజర్ నేను చెప్తాను మీకు. నాలుకని ఫోల్డ్ చేసి పైన టచ్ చేస్తాను. ఇన్ బిట్వీన్ ఐబ్రోస్ నేను జస్ట్ 6 టైమ్సే చేశాను నేను. చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. అసలు ప్రాణాయామ అంటే ఏంటి? దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మీకు పర్ఫెక్ట్‌గా తెలియాలి అంటే మూర్ఛ ప్రాణాయామం అనేది చేయాలి. అసలు మన బ్రెయిన్ అనేది ఎంత రియాక్ట్ అవుతుందో, మన నర్వస్ సిస్టమ్ అనేది ఎంత మన కంట్రోల్‌లోకి వస్తుందో తెలియాలంటే మీరు కేవలం మూర్ఛ ప్రాణాయామం అనేది చేయాలి. వీలైతే మీకు దగ్గరలో నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఏదైనా యోగా సెంటర్ ఉంటే అక్కడికి వెళ్లి నాకు మూర్ఛ ప్రాణాయామం కావాలని నేర్చుకోండి. నేను చేశాను కదా! నాలుకని వెనక్కి పెట్టి పైన మీరు భ్రూమధ్య దృష్టి పెట్టేసి ఉజ్జయి ప్రాణాయామం చేస్తే కరెక్ట్‌గా ఒక 108 టైమ్స్ గాని మీరు గాని చేయగలిగితే, మీరు వెనక్కి పెట్టినటువంటి నాలుకకి ఒక లిక్విడ్ తగులుతుంది. దాన్ని బిందు విసర్గము అంటారు దాన్ని. అది నార్మల్ ఫ్లూయిడ్ కాదు గుర్తుపెట్టుకోండి. అది మన బాడీలో ఉండేటువంటి ఎనర్జీ ఛానెల్స్ ఓపెన్ కావడం వల్ల ఆ టేస్ట్ వస్తుంది. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మీరు జస్ట్ 12 సార్లు చేసి చూడండి. నాలుకకి వేరే టేస్ట్ తెలుస్తుంది. టిప్ ఆఫ్ ద టంగ్ దగ్గర మీకు వేరే లిక్విడ్ ఏదో తగిలినట్టు తెలుస్తుంది మీకు. చేసి చూడండి మీరు. అంటే కాస్త కళ్ళు తిరిగిన కాస్త జాగ్రత్తగా కూర్చొని మెల్లగా చేసి చూడండి.
దీని ఎఫెక్ట్ మీరే చెప్తారు. అవును ప్రాణాయామంలో ఏదో ఉంది. పవర్ ఏదో ఉంది. అసలు పవర్ ఉందా లేదా ఇన్ని చెప్పాం మనం. నిన్న చెప్పాను. ఈరోజు చెప్తున్నాను. నిన్న కొంచెం నార్మల్ కాబట్టి అందరికి కాస్త ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు కొంచెం అడ్వాన్స్‌డ్ ప్రాణాయామం కాబట్టి కొంతమంది ఫాలో కావచ్చు. కొంతమంది ఫాలో కాకపోవచ్చు. కానీ ఈ మూర్ఛా ప్రాణాయామం చేస్తే దాని పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది. చేసి చూడండి. అసలు పవర్ ఏంటో తెలుసుకోవడానికైనా సరే ఇది నేర్చుకొని మరి చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంకొక్కటి మిగిలిపోయింది. అగ్నిసార క్రియ అంటాం. అగ్నిసార క్రియ అంటే దీన్ని ప్రాణాయామాల కన్నా కూడా యాక్చువల్‌గా చెప్పాలంటే షట్క్రియాస్ అంటాం. షట్క్రియాస్‌లో కూడా ఒక భాగంగా చెప్తారు. కానీ ప్రాణాయామంలోనే దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. గుడ్ న్యూస్ ఏంటంటే మీ వెయిట్ లాస్‌కి పనిచేస్తుంది. ఎక్సలెంట్ ఇది. దీన్నొక్కటి చేసుకుంటే చాలు. మీరు ఎక్సర్‌సైజ్‌లు చేసుకోవద్దు, డైట్‌లు చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. జస్ట్ అగ్నిసార క్రియ ఒకటి చేసుకోగలిగితే చాలు. మీ పొట్టలో ఉండేటువంటి ఫ్యాట్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇది. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసుకోవచ్చు దీన్ని. ఫుడ్ తిన్న తర్వాత 3 అవర్స్ గ్యాప్ అయితే ఇవ్వాలి. ఇది చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకి ఎట్టి పరిస్థితుల్లో వాటర్ తాగడం గానీ, ఫుడ్ తినడం గానీ చేయకూడదు. ఇది చేసిన తర్వాత పొట్ట మీద మీరు చేయి పెడితే తెలుస్తుంది. హీట్ తగులుతుంది మీ చేతికి. 108 చేస్తే ఒక సెట్టు. ఒకటేసారి రాదు. స్టార్టింగ్ 12, 24 మీ కెపాసిటీని బట్టి చేయండి. బ్రేకులు తీసుకుంటూ మొత్తానికి 108 ఫినిష్ చేయండి. 108 ఎట్ ఎ టైమ్ చేస్తూ మినిమమ్ 12 టైమ్స్ గాని చేయగలిగితే మీ పొట్ట మీద ప్రొడ్యూస్ అయ్యేటువంటి హీట్‌కి చాయ్ కాసుకోవచ్చు. అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది పొట్ట మీద. అంటే అంత ఫ్యాట్ బర్న్ అయిపోతుంది. అసలు కరెక్ట్‌గా మీరు కొంచెం జాగ్రత్త చేయండండి. ఏదో యాంగ్షియస్‌గా తగ్గిపోతాం. ఈరోజు ఒక్కరోజే మనం సన్నబడిపోదాం, స్లిమ్‌గా అయిపోదాం, జీరో సైజ్‌కెళ్దామంటే తర్వాత గాలి కూడా పీల్చుకోలేరు గుర్తుపెట్టుకోండి. స్టెప్ బై స్టెప్ పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి మజిల్స్ ఈ రెక్టస్ అబ్డామినల్స్, ట్రాన్స్వర్స్ అబ్డామినల్స్, ఆబ్లిక్ మజిల్స్ ఇవన్నీ ఓవర్ స్ట్రెచ్ అయిపోతాయి. ఇది చేయడం వల్ల. ఓవర్ స్ట్రెచ్ కావడం వల్ల కంటిన్యూయస్‌గా ఒకటే రోజు మీరు 12, 24 సెట్లు చేసేసారనుకోండి, గాలి పీల్చుకోలేరు. చాలా కష్టం అవుతుంది. ఇంజెక్షన్స్ ఇచ్చి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఒక్కటేసారి యాంగ్షియస్‌గా చేయొద్దు. గ్రాడ్యుయల్‌గా పెంచండి. ఓకే. సరే. దీని గురించి ఎక్స్‌ప్లనేషన్ పక్కన పెడదాం. ముందు ప్రాక్టీస్ ఏంటంటే అనెరోబిక్ ఎక్సర్‌సైజ్. గాలి పీల్చుకోవాలి. మొత్తం వదిలేసేయాలి. టోటల్ జీరో. మీ లంగ్స్, స్టమక్ అంతా జీరో అయిపోద్ది. తర్వాత ముక్కు మూయాలి. గాలి లేదు. ఇప్పుడు పొట్ట మూవ్‌మెంట్ ఇవ్వాలి. అంటే గాలి లేకుండా. మనం గాలి పీల్చుకుంటే ఇలా ఇస్తాం కదా! దీంట్లో ఏంటంటే ముక్కు మూసేసి గాలి లేకుండా మూవ్‌మెంట్ ఇయ్యాలి. సరేనా? గాలి పీల్చుకోండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. చేస్తేనే అర్థమవుతుంది. గాలి పీల్చుకోండి. ఎవరు ఎక్కడ ఆపేస్తారో అక్కడ ఆపేసేయండి. 108 అయితే యాక్చువల్ టార్గెట్. మనం ముందు 54 చేద్దాం. ఓకే. గాలి బాగా పీల్చుకోవాలి. మొత్తం వదిలేయండి. క్లోజ్. స్టార్ట్. తెలిసిందా? నేను 108 చేశాను. మీరెన్ని చేశారో తెలీదు. ఫాస్ట్ మూవ్‌మెంట్ ఫాస్ట్ ఉండాలి. చాలా ఫాస్ట్ ఉండాలి. అసలు ఊపిరి ఆడదు. ఒక్కసారి గాలి పీల్చుకొని 108 చేసిన తర్వాత ఇలా అయిపోతారు మీరు. అంటే జాగ్ ఒక నాన్ స్టాప్‌గా ఒక 15, 20 మినిట్స్ జాగింగ్ చేస్తే ఎంత స్ట్రెయిన్ అయిపోతుందో మీ బాడీ అంత స్ట్రెయిన్ అవుతుంది. ఇంటర్నల్ అబ్డామినల్స్ ఎందుకంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే మనం గాలి పీల్చుకొని మొత్తం ఖాళీ చేసేసాం. ఖాళీ చేసేసరికి ఆక్సిజన్ లేదు. ఇప్పుడు ఆక్సిజన్ లేకపోతే క్రేవింగ్ ఉంటది మజిల్స్‌కి. ఆక్సిజన్ కావాలని చెప్పి క్రేవింగ్‌లో ఉంటది. ఆ టైంలో మనం ఎక్సర్సైజ్ చేస్తే ఎలా ఉంటుంది పొట్టకి? అస్సలే ఆక్సిజన్ తక్కువైతే ఈ టైంలో మళ్ళీ నువ్వు ఎక్సర్సైజ్ చేయమంటే దాంతో మన బాడీలో ఉండేటువంటి
ఫ్యాట్ మెటబాలిజం స్టిమ్యులేట్ అయిపోతుంది. స్టిమ్యులేట్ అయిపోయి ఫ్యాట్‌ని బర్న్ చేసి రివర్స్ మెకానిజం అవుతూ ఫ్యాట్ బర్న్ అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా బాడీ ఆక్సిజన్‌ని సప్లై చేసుకుంటుంది మజిల్స్‌కి. ఆక్సిజనేషన్ జరుగుతుంది. అంత అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్ ఇది. మీరు చేసి చూడండి. నిజంగా చాలా బావుంటది. కంటిన్యూయస్‌గా మీరు రోజుకి 12 చేయాలని పెట్టుకోండి. ఒకటేసారి చేయొద్దు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒక సెట్ చేయండి. 108 చేయాలి. పర్ఫెక్ట్‌గా మిమ్మల్ని మీరు చీట్ చేసుకోవద్దు. కరెక్ట్‌గా మూవ్‌మెంట్ ఉండాలి. మూసేసిన తర్వాత ఎగ్జాక్ట్ మూవ్‌మెంట్ ఉండాలి. పీల్చుకోవడం, వదలడం క్లియర్‌గా తెలియాలి. మీకు తెలియాలి. చూసేవాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. మీకు సిన్సియారిటీ ఉండాలి. ఇలా పీల్చుకొని ఇలా వదలాలి. పొట్ట మాత్రమే కదలాలి గుర్తుపెట్టుకోండి. ఇది చేస్తే మీ పొట్ట ఫ్లాట్ అయిపోతుందండి. అసలు జిమ్‌కెళ్ళి విగరస్‌గా ఎక్సర్సైజ్ చేసి 3 నెలల్లో, 4 నెలల్లో చేస్తే టైట్ అవుతుంది పొట్ట. దాన్ని మీరు 3 వారాల్లోనే తెచ్చుకోవచ్చు. అసలు ఫ్యాట్ అనేది ఉండదు మీ పొట్టలో. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అగ్ని సార క్రియ. దీని పేరే అగ్ని సార క్రియ. హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు రెగ్యులర్‌గా దీన్ని చేయండి. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దీన్ని కూడా చేసుకోవచ్చు. అసలు ప్రాణాయామాలో మీకు క్యూర్ గాని ప్రాబ్లమ్ లేదు. అలాగే రాని పవర్ లేదు. దీనికి చాలా ఉంది. అంటే ఇది ఓన్లీ ఫిజికల్ లెవెల్‌లోనే. స్పిరిచ్యువల్ లెవెల్‌లో ఇంకా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. అనిమ, లగిమ, మైమ, ప్రాకామ్యం, ఈశత్వం అని ఇటువంటి కొన్ని అష్టసిద్ధిస్ అంటారంట. అంటే మనం సినిమాల్లో చూస్తుంటాం అంటే అంటే మైథలాజికల్ మూవీస్‌లో సడెన్‌గా చిన్నగున్న అతను ఆకాశం అంత అయిపోవడాలు, లేకపోతే ఎంతో కొన్ని వేల దూరంలో ఉండేటివి చూడ్డాలు, జరగబోయేటివి ముందే చెప్పడాలు, ప్లస్ నీళ్ళ మీద నడవడాలు, నిప్పుల్లో దూకి బయటికి రావడం, ఇవన్నీ మనం చూస్తుంటాం కదా! ఇవేదో మాయలు మంత్రాలు అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరు ఇటువంటివి తెచ్చుకోవచ్చంట. అవి కేవలం ప్రాణాయామతోనే ప్రాక్టీస్ వీలవుతుంది. మనం స్టార్టింగ్‌లోనే చెప్పాం. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార 7 చక్రాస్ ఉంటాయి. ఈ 7 చక్రాస్‌ని మనం స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. దాని కింద ఉండేటువంటి కుండలిని పవర్‌ని స్టిమ్యులేట్ చేయొచ్చు. అది చేస్తే ఎన్ని పవర్స్ వస్తాయంటే బాడీకి. సరే అదంతా చెప్తే ఏదో మంత్రాలు, చింతకాయలులాగా ఉంటది గానీ, మనకంత అక్కర్లేదు. అంత దూరం వెళ్ళక్కర్లేదు. హెల్త్ 100% హెల్త్ మెయింటైన్ అయితే చాలు. మనం అంత పవర్ మనకు రానక్కర్లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడున్నా, ఎలా ఉన్నా హెల్తీగా ఉంటే చాలు. అదొక్కటే మన టార్గెట్. కాబట్టి హెల్త్ అనేది 100% మీ చేతుల్లోనే ఉంటుంది. యాక్చువల్‌గా ఇది కాకుండా ఒక ప్లావని అని జెప్పి ఒక ప్రాణాయామం ఒకటుంటుంది. అది నేల మీద చేసేది కాదు. నీళ్ళలో చేసేది. ప్లావని ప్రాణాయామం అంటే దాన్ని దాన్ని తీసుకొని గాలి పీల్చుకొని మొత్తం వదిలేసి నీళ్ళ మీద పడుకొని నీళ్ళ మీద తేలుతారు. స్విమ్మింగ్ చేసేవాళ్ళు చూసుంటారు మీరు కొంతమంది నీళ్ళ మీద పడుకొని అలా తేలుతూ పోతుంటారు. యాక్చువల్‌గా వాళ్ళు అది ప్రాక్టీస్ సరదాకి ఏదో డెమో కోసం చేస్తుంటారు గానీ, యాక్చువల్‌గా ప్లావని ప్రాణాయామం అది. దానికో ప్రొసీజర్ గూడా ఉంటుంది. ఏ టైంలో అంటే మనము మునిగేటప్పుడు తీసుకోవాలా? పైకి వచ్చిన తర్వాత తీసుకోవాలనేది దానికో ప్రొసీజర్ ఉంటుంది. అది గూడా చేస్తే ఈ ప్లావని ప్రాణాయామ అనేది అది డిఫరెంట్. అన్నిటికన్నా అడ్వాన్స్‌డ్ అది. అది మనకొద్దు ఇప్పుడు. రెగ్యులర్‌గా మనం చేసుకునేది. మిత్రులారా ఇన్ని రకాలు నేను చెప్పాను. వీటిల్లో ఏదైనా సరే ఒక 2, 3 రకాలు మీరు సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు పర్ఫెక్ట్‌గా, సిన్సియర్‌గా మోసం చేసుకోకుండా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా గూగుల్‌లో వెతుక్కోవచ్చు మీరు. ప్రొసీజర్ ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు. దాంట్లో బెనిఫిట్స్ ఏంటి? ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు? ఎంతసేపు చేయాలి? దీని మీద పెద్ద పెద్ద రీసెర్చ్ వర్క్ కూడా జరుగుతుంది. మనం జస్ట్ పీల్చుకొని వదిలేసాం అంతే. కానీ దీన్ని చెప్పాను గదా! పీల్చుకొని ఎంతసేపు హోల్డ్ చేయాలి? ఎంతసేపు వదలాలి? మళ్ళీ పీల్చుకునేదానికి ఎంతసేపు బయట ఆపాలి? అది పూరక, అంతర్కుంభక, రేచక, బహిర్కుంభక 4 స్టెప్పుల్లో చేయాలి యాక్చువల్‌గా చెప్పాలంటే. అంటే బేసిక్ సింపుల్ రూల్ అయితే
1 మినిట్ పీల్చుకోవాలి. 2 మినిట్స్ హోల్డ్ చేయాలి లోపల. తర్వాత 4 మినిట్స్ వదలాలి. మళ్ళీ 2 మినిట్స్ బయట ఆపాలి. పోనీ సెకండ్స్ అనుకోండి. 1 సెకండ్ పీల్చుకొని, 2 సెకండ్స్ ఆపి, 4 సెకండ్స్ దాన్ని వదిలి, 2 సెకండ్స్ బయట ఆపాలి. 1:2:4:2 రేషియో అంటాం. ఇది ఒక్క బ్రీతింగ్ ప్రాణాయామాలు. ఇది పర్ఫెక్ట్‌గా చేయడానికి ట్రై చేయండి. తర్వాత దీని అడ్వాన్స్‌డ్ చాలా ఉంటాయి. ముందు దీని మీద గాని ప్రాక్టీస్ గాని చేయగలిగితే, ప్రాణాయామం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ మీకు తెలుస్తుంది. ఇక నుంచి మళ్ళీ చెప్పొద్దు. నేను రోజు ప్రాణాయామం చేస్తాను. ఎంతసేపు 5 నిమిషాలు చేస్తాను, 10 నిమిషాలు చేస్తాను అని చెప్పొద్దు. 5 నిమిషాలు, 10 నిమిషాలు లెక్కలేవింకా. ఈ క్లాస్‌లు అటెండ్ అయిన తర్వాత ప్రాణాయామాలు మీరేం చేస్తారు? దాన్ని ఎన్ని సెట్‌లు చేస్తారు అది ఇంపార్టెంట్. 12 చేయడం అనేది ఒక సెట్. మినిమమ్ సెట్ బేసిక్ ఫస్ట్ యూనిట్ అంటారు దాన్ని. 108 అనేది టార్గెట్. మీరు భస్త్రిక, కపాలభాతి, పవన భస్త్రిక, అలాగే ఉత్తాన భస్త్రిక ఇటువంటివి మీరు చేసేటప్పుడైతే 108 టార్గెట్ పెట్టుకోండి కంపల్సరీ. 108 చేస్తే ఒక సెట్. అటువంటి సెట్‌లు మీరు 12 చేశారా? 24 చేశారా? లేకపోతే 108 చేశారా అన్నది. అందుకని ఇక నుంచి ప్రాణాయామం చేశారంటే నేను 12 సెట్‌లు చేశాను, లేకపోతే 24 సెట్‌లు చేశాను అని చెప్పుకోండి. అలా చెప్తేనే మీకు దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. అందుకని 5 నిమిషాలు చేశాను, 10 నిమిషాలు చేశానంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఓకేనా మిత్రులారా? ప్రాణాయామం గురించి మాకు తెలిసింది నేను చెప్పాను. ఇంకా చాలా ఉండొచ్చు. ఇంకా ఎక్స్‌పర్ట్స్ చాలామందున్నారు. దీని మీద రీసెర్చ్ చేసి దాని మీద పేపర్స్ రిలీజ్ చేసిన చాలామంది ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. సో, వాళ్ళ దగ్గర ఇంకా మ్యాటర్ బాగుంటుంది. ఇంకా వాళ్ళ దగ్గర నాలెడ్జ్ బాగుండొచ్చు. మాకు తెలిసిన కొంత నాలెడ్జ్ మీతో షేర్ చేసుకున్నాము. యాక్చువల్‌గా మహాయోగ క్రియ అని చెప్పి మనం చేశాం కదా! లాస్ట్ వీక్ చేశాము. 23 ముద్రాస్‌తో చేశాం ప్రాణాయామం. అది ఒక ప్రాణాయామం. అంటే దీంట్లో కాదు. యాక్చువల్‌గా ప్రాణాయామంలో మెన్షన్ చేసింది కాదు. అది ముద్రాస్‌తో మిక్స్ చేసుకుంటూ చేసే మహాయోగ క్రియ. అది హార్మోన్ ప్రాబ్లమ్ కోసం చేసింది. అది దీంట్లో రాదు. అది వేరే. అంతా అది కన్సైజ్ డిజైన్ చేసిందనమాట. దాన్ని అది వేరే ప్రాబ్లమ్స్ కోసం మనం చేసుకునేది. దీంట్లో మిక్స్ కాదు. మీరు కన్‌ఫ్యూజ్ కావద్దు. అది చెప్పారప్పుడు ప్రాణాయామం దీనిలో చెప్పలేదేంటి అని అనుకోవద్దు. ఇది లేదు. బేసిక్ రూట్‌లో లేదు. కాబట్టి మిత్రులారా ఇది ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ 1కి 2 సార్లు ఈ వీడియోస్ అలాగే ఉంచుతున్నాం మేము. చూసుకోండి. మీకేదైనా డౌట్ ఉంటే మళ్ళీ కింద మెసేజ్ లాంటివి ఏదైనా పెట్టగలిగితే మేము క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాం. సరేనా మిత్రులారా? రేపు మళ్ళీ రెగ్యులర్ యోగా క్లాసెసే ఉంటాయి. అంతవరకి సెలవు. హావ్ ఎ నైస్ డే.